హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు మంచి కొత్త ఆలోచన వచ్చింది. ఇది కరెక్టో కాదో మళ్ళీ మంచి కామెంట్ పెట్టండి, చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. మనం వేసుకునే గోల్డ్ బంగారం ఉండదుగా, ఇది తులం 100 రూపాయలకి అమ్మితే బాగుంటుంది. మగోళ్ళు తాగుతారుగా బీరు, ఆ బీరు ఒక్కొక్క సీసా 1,00,000 రూపాయలు అమ్మితే బాగుంటుంది. ఎందుకంటే 1,00,000 రూపాయలు అమ్మిన అనుకో ఎవరు తాగరు, కొనుక్కోరు, తాగరు. మన పాపం తాగే వాళ్ళు పాపం మందు తాగి ఖరాబు చేసుకుంటారు, ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటారు. అందుకనే వాళ్ళు తాగే వాళ్ళకి పాప ఆరోగ్యం ఖరాబు కాకుండా ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ 1,00,000 రూపాయలు అమ్మితే వాళ్ళు తాగరు. తాగపోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా ఖరాబు కాదు, మంచిగా ప్రజలు మంచిగా బతుకుతారు. అదే బంగారం కూడా మనం వేసుకునే బంగారం తులం 100 రూపాయలకి అమ్మితే ఆడవాళ్ళందరూ మంచిగా వేసుకుంటారు, ఇట్లాంటి గొలుసులు వేసుకుంటారు. మగవాళ్ళు కూడా ఉంగరాలు పెట్టుకుంటారు, మెడలో చైన్లు వేసుకుంటారు. మంచిగా నాకు ఈ ఆలోచన వచ్చిందండి, మన భారతదేశం కూడా బాగుపడుద్ది. నాకు ఈ ఆలోచన వచ్చిందండి ఈరోజు. ఎందుకో ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితేనేమో ఈ వీడియో ఉంచుతా ఎప్పటికీ. ఒకవేళ తప్పని ఎవరైనా కామెంట్లు పెట్టారనుకో తీసేస్తా. నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన కరెక్టా కాదా? తాగే బీరు ఉంటుందిగా, బీరు మేము ఒక్కొక్క బాటిల్ 1,00,000 రూపాయలు అమ్మాలి. మనం ఆడవాళ్ళు వేసుకుంటాం కదా గొలుసులు, బంగారుపై గోల్డ్, ఇది తులం 100 రూపాయలకి అమ్మాలి. ఇట్లా మన ప్రభుత్వం ఇట్లా మనకు సాయం చేయాలి. ప్లీజ్ సార్లు, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని నా మాట మరి కరెక్ట్ ఉందో కాదో ఇలా చేయండి. మన ప్రభుత్వం బాగా బాగుపడుద్ది, మన ప్రజలు బాగా బాగుపడతారు, మనందరం బాగుంటాం, మన ఇండియా బాగుంటుంది. నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితేనే ఈ వీడియో ఉంచుతా, కరెక్ట్ కాకపోతే తీసేస్తా. మీరు కామెంట్ బాక్స్లో ఇప్పుడు 5 నిమిషాల్లో నాకు చెప్పండి. మంచిదైతే మంచిదని చెప్పండి, ఇది నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. మంచిదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చపోయిందనుకో నచ్చలేదని కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు 5 నిమిషాల్లో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు ఇరిగల లక్ష్మి, నా ఛానల్ పేరు ఇరిగల లక్ష్మి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.